ఐఎమ్ ఇంప్రెస్డ్. యు ఆర్ సెలెక్టెడ్. నీకు 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నీకు స్టైఫండ్ వస్తుంది. మొత్తం సంవత్సరానికి నీ ప్యాకేజీ 4 lakhs. 4 lakhs? అంత తక్కువ ప్యాకేజ్కి నేను చేయలేను సార్. నాకు చాలా వెబ్సైట్స్లో వేరే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నిట్లో 10 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్. మీది పెద్ద కంపెనీ కదా అని మీ దగ్గర ట్రై చేద్దామని వచ్చాను అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ద బోర్డ్ మీటింగ్ ఇస్ రెడీ. కమింగ్. చూడు, నీకు జాబ్ రాగానే రెజ్యూమ్ అప్లోడ్ చేయమని కాల్ వచ్చిందా? ఎస్ సార్. ఫాలో మీ. వాళ్ళ కంపెనీ వెరిఫికేషన్ లిస్ట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావని, నువ్వు వెరీ టాలెంటెడ్ అని జాబ్ డీటెయిల్స్ చెప్పి గుడ్ శాలరీ ఆఫర్ చేసి ఉంటారే. ఎస్ సార్. విదేశాల్లో అయినా సరే జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడిగారా? అవును సార్. నా పాస్పోర్ట్తో పాటు నా పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాను. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావయ్యా. అయితే నీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది. విత్ గుడ్ ప్యాకేజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. సార్ 1 minute ప్లీజ్. చూడు తేజ, ట్రైనింగ్ ఛార్జెస్ అని, ఎంప్లాయ్ ప్రొఫైల్ ఫీ అని, కన్ఫర్మేషన్ ఫీ, వెరిఫికేషన్ ఫీ అని, వీసా ప్రాసెస్ ఛార్జెస్ అని, ఇలా వివిధ రకాలుగా డబ్బు చెల్లించమని అడుగుంటారే. యా కరెక్ట్ సార్. ఆల్రెడీ 50% పేమెంట్ కూడా చేసేసాను. మిగతా 50% రెడీ చేసుకుంటున్నాను. ఓరి వెర్రి నాగన్నా, సైబర్ నేరగాళ్ళు నీకు ఓల వేశారు. నువ్వు పూర్తిగా డబ్బు కట్టావనుకో, ది నెంబర్ యూర్ ట్రైయింగ్ టు రీచ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత నీ జాబ్ రాదు, డబ్బులు రావు. వాట్? ఏంటి షాక్ అయ్యావా? కొంచెం మంచిలు తాగు. అక్కడ పెట్టి నన్ను ఫాలో. అది కాకపోతే పార్ట్ టైం జాబ్. ఇంట్లో కూర్చొని టాస్క్లు చేసుకున్నా చాలు, బాగా డబ్బులు సంపాదించవచ్చు. మీరిచ్చే ప్యాకేజ్ కన్నా అదే బెటర్. ఓహో అలాగా. అన్నోన్ వాట్సాప్ కాల్ నుంచి ఫోన్ వచ్చి మీరు రోజుకి 2,000 దగ్గర నుంచి 4,000 వరకు సంపాదించుకోవచ్చని చెప్పుంటారే. అవును సార్. మొదటిగా ఫ్రీ టాస్క్ అని చెప్పి యూట్యూబ్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని, హోటల్స్ కి రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ అన్నారా? యా. ఎక్స్క్యూజ్ మీ, ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ గురించి జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్పండి. సార్, ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబేలో ఉన్న ప్రొడక్ట్స్ కి రేటింగ్ ఇవ్వటం సార్. సినిమా రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ గా చెప్తారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. బాధితుని యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పంపమని అడుగుతారు. అలా వలలో పడిన వ్యక్తులకి ఫ్రీ టాస్కులు అవ్వగానే ప్రీపెయిడ్ ట్యాక్సులని డబ్బులు కట్టించుకుంటారు. డబ్బులు కట్టిన వ్యక్తులు విఐపి మెంబర్స్గా జాయిన్ అయితే మరింత కమిషన్ వస్తుందని చెప్పి విఐపి గ్రూప్స్లో యాడ్ చేసి మరిన్ని డబ్బులు కట్టించుకుంటారు. మీరు టాస్కులు పూర్తి చేసినా సరిగ్గా పూర్తి చేయలేదని, మీరు కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి రావాలన్నా మళ్ళీ డబ్బులు కట్టాలని కట్టించుకుంటారు. అలా నువ్వు డబ్బులు కట్టాల్సిందే తప్ప నువ్వు ఎన్ని టాస్క్లు చేసినా సరే నీకు డబ్బులు రావు, తిరిగి రావు. ఇంత మోసమా? ఇట్స్ ట్రూ. నీకు ఉద్యోగం ఇచ్చేవాడికి కావాల్సింది నీ డబ్బు కాదు, నీ టాలెంట్. సార్, ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఏమర్థమైంది? డబ్బులు అడిగే కంపెనీలని బోగస్ కంపెనీలని, డబ్బులు ఇచ్చే కంపెనీలోనే జాయిన్ అవ్వాలని. మరి నా జాయినింగ్ లెటర్ ఇస్తారా సార్? బివేర్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్స్. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను దోచుకు తినే దొంగలు ఎక్కువయ్యారు. ఆన్లైన్ జాబ్స్ అని, టాస్క్లని, పార్ట్ టైం జాబ్లని, ఇంటి దగ్గరే కూర్చుని సంపాదించుకోవచ్చు అని చెప్పి మోసగించే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.